హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. హాయ్ అందరికీ. ఈరోజు ప్రతి కూరలోకి చికెను, మటను, పప్పు, పులుసు కూరలు అన్నిట్లో కావాల్సిన సంబార్ కారం తయారు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు అర కేజీ, 100 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర, 2 గుప్పిళ్ళు కరివేపాకు, 3 చెంచాలు మెంతులు, 1 గుప్పిడు ఉప్పు. ధనియాలు, జీలకర్ర, మెంతులు, కళ్ళుప్పు, కరివేపాకు అన్నీ వేయించుకున్నామండి ఒకసారి. ఇప్పుడు వేయించుకున్నామండి. ముందు ధనియాలు వేయించుకున్నాం. చక్కగా వాసన, ధనియాలు చక్కగా వాసన వచ్చేదాకా, కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలండి. నూనె వేసుకోకూడదు, ఉట్టి వేయించుకోవాలి. ధనియాలు ఎలా వేయించుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర, జీలకర్ర కూడా బాగా చుట్టుపట్లాడేదాకా వేయించుకోవాలి. చూడండి, జీలకర్ర ఇలా చిట్టపట్లు ఆడుతుంది. ఎక్కువ వేయించుకోకూడదండి, మాడిపోతే చెప్తాను. అప్పుడు అన్నీ కలుపుకోవచ్చు. కారంలో వేసుకునే కదా. ఇప్పుడు కరివేపాకు బాగా వేయించుకోవాలండి. బాగా కడుక్కొని కరివేపాకు కొంచెం ఎండలో ఆరబెట్టుకొని కరివేపాకుని బాగా కడుక్కొని ఎండలో కొంచెం ఆరబెట్టుకొని, ఎండలో కాకపోయినా ఫ్యాన్ గారికైనా ఆరబెట్టుకొని బాగా వేయించుకోవాలండి. లేకపోతే మళ్ళీ కారం నిలవ ఉన్నారు కదా. వేగాలండి కరివేపాకులా బాగా. ఇలా వేగాలి. బాగా వేగిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో తీసుకుందాం. ఇలా వేగాలి. ఇప్పుడు కొంచెం మెంతులు వేయించుకుందాం. 2 చెంచాలు మెంతులు అండి. కొంచెం పెద్ద చెంచాతో 2 చెంచాలు, 2 చెంచాలు మెంతులు కొంచెం చిట్టపట్లాడించుకొని చాలండి. మెంతులు ఇలా వీటన్నిటిలో మంచి వాసన వస్తాయండి మెంతులు వేగుతుంటే. అప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేయించుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం వేడి చేసుకుంటే కళ్ళు ఇప్పుడు కారంలో కళ్ళు కూడా ఇలా పోసుకోవాలండి. వీటన్నిటిని ఇప్పుడు ఎండుమిరకాయల్లో పోసుకున్నామండి. ఎండుమిరకాయల్లో పోసేసుకొని వీటిని కరివేపాకు, కళ్ళుప్పు మొత్తం అన్నీ ఇలా మిల్లేసుకోవాలండి. మిల్లేసుకొని చక్కగా వీటన్నిటిని మిల్లేసుకుంటే కారం రెడీ అయిపోతుంది. ఇలా కారాన్ని చక్కగా వేయించుకొని అవసరమైనప్పుడు ఇలా కొంచెం కారం వేసుకొని, కొంచెం కారం ఎంత కావాలో అంత వేసుకొని, చిల్లుపాయలు వేసుకొని మిక్సీకి వేసుకొని ఇలా డబ్బా పోసుకొని కూర అన్నిట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. కారం కూరలు అదిరిపోతాయండి. పప్పు కానీ, చికెన్ కానీ, పులుసు కూరలు కానీ పాయలు వేసుకొని ఇలా వేసుకొని చక్కగా డబ్బా పోసుకోవాలి. ఏ కూరలు అయినా సరే, చికెను, మటను, పులుసు కూరలు, పప్పు, మీ వాళ్ళందరూ ఈ కారం వేసి కూర చేస్తే, ఇది మా అత్తగారు ఎప్పుడో చేసేదండి. ఇది అప్పటి నుంచి ఇప్పటికి చక్కగా ఇదే కారం
ఎంతో రుచైన కారం అండి ఇది. మనకు దొరకదు, మనం చేసుకుంటే తప్ప. థ్యాంక్ యూ. Thanks for watching. Don't forget to like, share and subscribe.